నమస్కారం. నేను మీ అనుపమ. ఈ రోజు ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం. అందరికీ తెలిసిందేనైనా అన్ని విషయాలు అందరికీ తెలిసే ఉంటాయి దాదాపుగా. మరొకసారి గుర్తు చేసుకుందాము. ఎవరన్నా దైవారాధన పూజాధికారులు చేస్తుంటే దయచేసి మనం చేసినా చెయ్యకపోయినా పక్క వాళ్ళని మాత్రము విమర్శించకూడదు. అలా విమర్శిస్తే మన ఖాతాలో పుణ్యానికి బదులు పాపం తోడవుతుంది, జమ అవుతూ ఉంటుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. పూజ చేసే వాళ్ళని గాని, గుడికి వెళ్లే వాళ్ళని కాని, ప్రార్థనా స్థలాలకు వెళ్లే వాళ్ళని కానీ అస్సలు దూషించకండి. ఇక అంతకు మించినటువంటి పాపము మరొకటి లేదు. మరి మీకు ఇష్టం లేకపోతే మీరు అలా మౌనంగా ఉండండి. కొంతమంది అంటూ ఉంటారు, ఎందుకు తిరుపతే వెళ్ళాలా, ఎందుకు గుడికి వెళ్తేనే భగవంతుడు ఉంటాడా, మనలో లేడా భగవంతుడు? మన ఆత్మయే భగవంతుడు. మరి మనము వండుకునే ఎందుకు తినాలి? మరి తిన్నామని అనుకుంటే సరిపోదా? కాబట్టి ఇలాంటి వితండవాదం చేయకుండా చక్కగా ప్రార్థనా స్థలాలు ఎక్కడ ఒక్కొక్క గుడికి ఒక్కొక్క మరి ఆ విశిష్టత అనేది, ఆ కథ, చారిత్రక కథనం అనేది ఉంటుంది. దాన్ని మీరు వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ అక్కడే ఉన్నాడా, ఇక్కడే ఉన్నాడా, ఎక్కడ ఎక్కడ అనుకుంటే అక్కడే ఉంటాడు భగవంతుడు. మన ఆత్మయే పరమాత్మ. కాబట్టి బ్రహ్మాండం అంతా ఉంటూ ఉంటాడు ఈ మహానుభావుడు పరమాత్మ. కాబట్టి ఆయనను విమర్శించే అంత గొప్ప వాళ్ళం మనం ఎవ్వరము కాదు. కాబట్టి ఎంత మరి ఆలోచించి మాట్లాడితే అంత మంచి. దైవ దూషణ చేయడం ఎంత తప్పో భక్తులను దూషించడం కూడా అంతే తప్పు. ప్రహ్లాదుడి విషయంలో ఏమైంది? సాక్షాత్తు తండ్రియే హిరణ్యకశిపుడే మరి భక్తుల్ని చాలా ఎక్కువ బాధ పెట్టడంతో, ఏడి నీ స్వామి స్వామి అంటున్నావు కదా, ఈ స్తంభంలో గాని ఉన్నాడా చూపించు అని ప్రహ్లాదుడిని అడిగినప్పుడు, అవును ఈ స్తంభంలోనే ఉన్నాడు నా స్వామి అన్నప్పుడు వచ్చి లక్ష్మీ నరసింహ స్వామిగా వచ్చి ఉగ్ర రూపంలో హిరణ్యకశిపుడిని సంహరించాడా లేదా? సంహరించాడు కదా. అలాగే మరి మార్కండేయ పురాణం తీసుకోండి. అసలు మార్కండేయులు అమ్మా నాన్నలకి సంతానమే లేదు చాలా కాలం వరకు. మృకండు మహర్షి, మరుద్వతి, ఆయన తల్లిదండ్రుల పేరు మరుద్వతి, మృకండ మహర్షి. చాలా కాలం అసలు సంతానమే లేదు. అసలు పుడతారా లేదా అనే కూడా అసలు తెలియదు. ఇంకా వాళ్ళు ఎప్పుడు శివభక్తిలో ఉన్న కారణంగా మరి శివుడు భక్తులు ఇలా బాధపడిపోతుంటే చూడలేక, అయ్యో వీళ్ళకు సంతానం అయితే ఇవ్వగలుగుతాను కానీ ఆయన అల్పాయుష్కుడే, 16 సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు, వీళ్ళకు సంతానం ఇచ్చి బాధ పెట్టడం ఎందుకని చాలా ఇవ్వనా వద్దా అని తర్జన భర్జన పడుతూ ఉన్నాడంట భగవంతుడే, శివుడే తర్జన భర్జన పడుతూ ఉంటే వీళ్ళ మనసు ఆగాక తపస్సు చేస్తూ ఉంటే, సరే స్వామి అది తర్వాత విషయము, మాకైతే సంతానం ఇవ్వు అని అడిగినప్పుడు తదాస్తు అని చెప్పి అంతర్ధానమైపోయాడంట శివుడు. మరి 16వ సంవత్సరం రానే వచ్చింది. ఇక తల్లిదండ్రులకు మరుద్వతి, మృకండ మహర్షికి అమ్మో 16 సంవత్సరాల ఆయుర్దాయమే ఉంది కదా మన కుమారుడికి, లేక పుట్టిన పుత్రుడు, ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి కుమారుణ్ణి అని వాళ్ళెంత తెలివైన పని చేశారంటే, కుమార నువ్వు 16వ వార్షికోత్సవం అంటే ఈ 16వ సంవత్సరం దాటే వరకు 17వ సంవత్సరం వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి రాకు, వెళ్లి శివాలయంలోనే ఉండు అని చెప్పి అక్కడే పంపించేశారంట తల్లిదండ్రులు. ఎంత తెలివైన పని చూడండి. అంటే నువ్విచ్చిన పుత్రుణ్ణి నువ్వే కాపాడుకో, ఇక మేమేం చేయలేము అని చెప్పి శివాలయంలో అలా ఉండమని చెప్పారట. ఇక యమధర్మరాజు రానే వచ్చాడు. ఇక యమపాశము మార్కండేయ మహర్షి అంత గొప్పవాడు, వినయవంతుడు, చిరస్మరణీయుడు, మరి దీర్ఘాయుషు కలిగినటువంటి వాడు, చిరంజీవి. ఇక వారికి మరణం అంటే ఏంటో లేదు. ఆచంద్రార్థము సూర్యచంద్రులు ఉన్నంత కాలము ఇటువంటి మహానుభావులు మనకు చిరస్మరణీయులుగా ఉంటూనే ఉంటారు. మరి ఆ తర్వాత యముడు వచ్చి యమపాశం వేయడము, తర్వాత మార్కండేయుడు వెళ్లి శివుని లింగాన్ని పట్టుకొని, స్వామి శంకర ఈశ్వర నన్ను కాపాడు, శివ శివ హరహర శంభో శంకర అంటే భక్తవత్సలుడైనటువంటి ఈశ్వరుడు ప్రత్యక్షమై, శివుడు ప్రత్యక్షమై, ఈ కుటుంబం మొత్తం నన్ను నమ్ముకుంది, శివారాధన చేసిన వారికి మృత్యు భయం ఉండదు, అపమృత్యు దోషం అనేది ఉండనే ఉండదు. కాబట్టి ఈ పిల్లవాడు దీర్ఘాయుష్కుడు, వీరి తల్లిదండ్రులు నిత్యము నన్ను పూజిస్తున్న కారణంగా ఆ పుణ్యము ఈ పిల్లవాడి ఖాతాలో పడింది. ఇక శివభక్తులు అని కూడా చూడకుండా నీవు యమపాసం వేసి చాలా క్రూరంగా హింసించిన కారణంగా మృత్యు దోషం ఉన్నప్పటికీ ఆ పిల్లవాడికి 16 సంవత్సరాల ఆయుర్దాయం అయినప్పటికీ మరి కాలితో ఒక తన్ను తన్నాడట యమధర్మరాజుని శివుడు.
కాబట్టి భక్తులను కాపాడటానికి భగవంతుడే ప్రత్యక్షంగా దిగి వస్తాడు అనటానికి ఇవన్నీ కూడా చక్కటి తార్కాణాలు, అంటే ఉదాహరణలు. అందుకే భక్తుల జోలికి వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళని ఎగతాళి చేయడము, అలా పిచ్చి పిచ్చి వేషాలు చేస్తూ ఉంటే దేవుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. మరి ప్రహ్లాదుని కాపాడా లేదా? నరసింహస్వామి కాపాడాడు. మార్కండేయ మహర్షిని అర్ధాయుషుగా ఉన్నవాడిని పూర్ణాయుష్కుని చేశాడు భోలా శంకరుడు, కేవలం శివభక్తి కారణంగా. అక్కడ కూడా భక్తుల్ని కాపాడాడు. మరి మార్కండేయ మహర్షి ఏం అడిగాడు? నాకు ఆయుష్ ప్రసాదించమని. అది మాత్రమే అడగలేదు, అయ్యో మా తల్లిదండ్రులకు లేక లేక పుట్టిన పుత్రుడినే, నేను ఇప్పుడు చనిపోతే మా అమ్మ నాన్నలు చాలా బాధపడతారు, వాళ్ళ కోసం నన్ను బ్రతికించు అని అడుగుతుంటే, అబ్బా తల్లిదండ్రులంటే ఎంత గౌరవము, ఈ పిల్లవాడికి ఎంత ప్రేమ, ఎంత అభిమానము అని ఆ మాతృ పితృ ప్రేమకు పారవస్యం చెంది ఇటువంటి కొడుకు ఉండాలి, అప్పుడే మరి చిరంజీవులుగా ఆచంద్రార్థము ఇటువంటి సంతానం కలగాలి అని చెప్పి శివుడు ఆయన్ని దీర్ఘాయుష్కుణ్ణి చేశాడు. అంటే ఇక ఎంత కాలం సూర్యచంద్రులు ఉంటారో అంతకాలం కూడా ఆ పేరు అలా చిరస్మరణీయంగా అలా స్థిరపడిపోతుంది. చక్కగా మరి శివపురాణం కూడా చెప్తూ ఉన్నాం కదా, అది కూడా వినేటటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నేను మీ అనుపమ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.